వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి శారీ అండి, దానికి లైనింగ్ అండి. ఎంతెంత కావాలో నేను చెప్తాను చూడండి. మనకి ఫ్రాక్కి పాపకి 10 ఇయర్స్ అండి. వాళ్ళ మమ్మీ వచ్చి 2 ఫ్రాక్స్ కుట్టమన్నారు. వాళ్ళకి ఎంతెంత కావాలో చెప్తానండి. ఇది వచ్చి 2 మీటర్స్ కావాల లైనింగు. శారీలో ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ తీసేసి తర్వాత నెక్స్ట్ పళ్ళు తీసేసేసి మధ్యలో ఉండేదాన్ని మనం యూజ్ చేసుకుందాం. అది ఎంత ఉందో మనం ఇప్పుడు చూద్దామండి. వీడియోలో చూడండి, ఓకేనా? పళ్ళు అండి, దీన్ని తీసేస్తున్నాను. స్ట్రైట్గా కట్ చేసుకోండి, క్రాస్ లేకుండా. ఇప్పుడు మనము దీన్ని బాడీకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. మళ్ళీ మనకు బ్లౌజ్ పీస్ ఉంది కదండి, ఈ రెండు కలిపి మనము బాడీకి ఇద్దరికి ఫ్రంట్ బ్యాక్ యూజ్ చేసుకుందాము. ఈ క్లాత్ వచ్చి క్రష్డ్ క్లాత్ అండి. ఇది మనకి ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఉంది. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా? ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ ఎంత ఉందో చూసుకుందాం. ముందు ఇద్దరు పిల్లలకి ఇది మనం క్లాత్ సమానంగా తీసుకుందామండి. ఇద్దరు ఒకటే ఏజ్ కాబట్టి ఇద్దరికి ఒకటే సరిపోద్దండి. ఇద్దరు ఒకే హైట్ ఉంటారు. మనం ఫ్రాక్ కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. దీన్ని సమానంగా కట్ చేద్దాము. ఇప్పుడు మనము క్లాత్ ఇట్లాగా చక్కగా వేసుకొని దాన్ని 2 పీసులుగా కట్ చేద్దాము. ఇది పెద్దవాళ్ళకు కూడా బాగుంటుందండి. వాళ్ళు లంగా ఓనీలకి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఎవరికైనా బాగుంటుంది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. శారీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మదర్ అండ్ డాటర్స్ కూడా ఇవి కాంబినేషన్ ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ఫ్రాక్ కట్ చేసుకుందాం. రెండు మడతలు వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనకి కట్ చేసిన తర్వాత 2 పార్ట్స్ అయ్యాయి కదండి. ఒక్కొక్క పాపకి ఇంత వచ్చింది. ఇది 2.5 మీటర్ ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ కట్ చేద్దాం. ఫస్ట్ మనము దీన్ని పక్కన పెట్టుకుందాము. లైనింగ్ కూడా 2 మీటర్ చాలండి. 1/2 మీటర్ వచ్చి బాడీకి కావాలి పైకి. ఇదండి లైనింగు. దీన్ని ఎప్పుడు మనం అడ్డంకి వేసుకోకూడదండి. ఫ్రాకులకు కానీ లంగాలకు కానీ దేనికైనా దీన్ని మనం ఇట్లా నిలువుకి వేసుకోవాలి. అడ్డంకి వేసుకుంటే అది మనకి బంధాలు పడుతున్నట్టు ఉంటుంది. అందుకని మనం ఇప్పుడు నిలువుకి వేసుకున్నాం. మనకి వెడల్పు అంత ఎక్కువ రాదండి, ఉన్నదే మనం తీసుకోవాలా వెడల్పు. మనం ఇప్పుడు కావాలంటే మీరు జాయింట్ చేసుకోండి సైడు. అయితే ఈ పాపకైతే 10 ఇయర్స్ పాపకి ఇది సరిపోతుందండి. లోపలే కదండి వేసేది మనం. ఇప్పుడు వాళ్ళు మనకి ఆదిది ఇచ్చారండి, ఫ్రాక్ ఇచ్చారు, ఆది గౌన్ ఇచ్చారండి. దాంతో మనం ఇప్పుడు కొలతలు తీసుకున్నాము. వాళ్ళు ఫ్రాక్ అంటండి, ఇది మనం లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు. దాన్ని బట్టి నేను మీకు చెప్తా ఉన్నాండి. ఒక నిమిషం. ఇది ఆది ఫ్రాక్ అండి. దీన్ని మనం ఇప్పుడు క్లాత్ నిలువుకి వేసుకోవాలండి, అడ్డంకి వేయకూడదు. ఇది మనకి ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కదండి. ఈ ఫ్రాక్ వాళ్ళ దగ్గర లాంగ్ ఫ్రాక్ లేదంటండి, అందుకని వాళ్ళు షార్ట్ ఫ్రాక్ ఇచ్చారు.
దీంతో మనం ఇప్పుడు కటింగ్ చేద్దామండి. ఇదిగోండి, ఇది మనకి ఇక్కడికి వస్తుందండి. టేప్తో చూసుకుంటే మనకి 20 వస్తుంది. టేప్ కొలత చూసుకుంటే మనకి చూడండి 20 వస్తుంది. 20 వస్తుందండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 32, 34 అట్ట పెట్టమన్నారండి సైజు. అంటే ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం సైజు పెట్టమన్నారు. ఇప్పుడు మనం ఈ ఫ్రాక్ తీసేసేసి టేప్తో పెట్టుకుందాము. దీన్ని సరి చేసుకుందాము. మనం కొంచెం కింద దీన్ని పట్టీలా వేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి, కొంచెం ఎక్కువ పెట్టుకోవాలా. పెద్ద అంకులు ఉన్నాయి కదండి, అటు సైడే తీసుకోండి. ఫ్రాక్ మనకి ఇందాక 20 వచ్చింది కదండి పొడవు. వాళ్ళు మనకి కొంచెం పొడవు పెట్టమన్నారు కాబట్టి మనం 34 పెట్టుకుంటున్నాము. ఒక ఇంచ్ ఏంటంటే ఖర్చుకు పెట్టుకుంటున్నాము. ఇదండి మొత్తం 35 పెడుతున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకోవడమే. ముందు ఇక్కడ నుంచి తీసేసేసి నెక్స్ట్ ఈ పైరు ఉంది కదండి, దీన్ని కట్ చేసుకునేసి 2 పార్ట్లు చేసుకోవాలి. 2 పీసులు చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి మెయిన్ క్లాత్ కట్ చేద్దాము. మెయిన్ క్లాత్ ఇక్కడ మనకు చెప్పాను కదండి, నేను తీసుకొని దీన్ని 2 మడతలు వేసుకోవాలండి. ఇంత పొడవుగా కట్ చేయలేము కదా, అందుకని 2 మడతలు వేసుకొని కట్ చేయాలి. ఈ చిన్న అంచు మీ ఇష్టం అండి, చిన్న అంచు అయినా పెట్టుకొని, నేను పెద్ద అంచు పెడుతున్నాను. వాళ్ళు ఫ్రాక్ అడిగారు కాబట్టి కొంచెం అంచు బాగుంది కాబట్టి పెద్దగాను దీన్ని పెడుతున్నాను. లైనింగ్ ఉంది, ఈ లైన్ నుండి సరిపెట్టుకోండి. దీనికి ఇక్కడ నుంచి ఎంత ఉందో చూసుకోండి. ఇంకా ఈ పైదంతా కట్ చేసేసుకోండి. ఈ పింక్ కరెక్ట్గా ఇంతవరకు వచ్చిందండి. పింక్దంతా పైన కట్ చేసేసేయండి. ఇది పెట్టుకొని కొలత పెట్టుకొని ఈ పింక్దంతా కట్ చేసుకోవాలి. వీడియోలు కొత్తగా పెడతామండి. మీకు ఏ వీడియో కావాలన్నా అడగండి, మా కామెంట్లో చెప్పండి, మేము మీకు చేసి పెడతాం ఆ వీడియో. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లౌజు మనం కట్ చేసుకున్నాం కదా, ఇందాక పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి పింక్ వచ్చింది కదండి. దీనికి నేను మీటర్ తీసుకున్నానంటే, అంటే ఇద్దరికి కలిపి మీటర్ తీసుకున్నానంటే, మామూలుగా అయితే 1/2 మీటర్ చాలు, అంటే బాడీకే కాబట్టి. జాకెట్కి అయితే మీటర్ కావాలి, ఇది ఉత్తవ ఫ్రాక్ కాబట్టి బాడీకి 1/2 మీటర్ చాలు. ఇంకా వాళ్ళిద్దరూ ట్విన్స్ కాబట్టి మీటర్ తెచ్చుకున్నాము. దీనికి నేను క్లాత్ వచ్చి నిలువుకి వేయట్లేదండి, ఎందుకంటే ఆ పాప వాళ్ళు కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి దీన్ని మనం అడ్డం వేసుకుందాం ఈ క్లాత్ని. అప్పుడు మనకు సరిపోతుందండి, లూజు సరిపోద్ది అప్పుడు మనకి, నడుము లూజు. ఇదండి ఇట్లా వేసుకోవాలా. ఇట్లా వేసుకున్న తర్వాత ఉంది కదండి, నేను దీనికి విక్సులు పెట్టట్లేదండి, నేను వెనక పాట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. అందువల్ల ఏంటంటే ఫోల్డింగు మన సైడే ఉండాలండి, అందుకని ఇట్లాగా 4 ఇదండి 4 పీసులు వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ ఫ్రాక్ది బాడీ ఉంది కదా, బాడీ తీసుకొని దీని మీద నెక్ మన సైడ్ ఉండాలా. ఇట్లాగా కొంచెం కిందగా పెట్టుకోండి, ఎందుకంటే షోల్డర్ పైన కొంచెం ఖర్చు కావాలి కాబట్టి కొంచెం కిందకి పెట్టుకోండి. ఇదండి ఇది అసలు చూడండి, అసలు ఇది ఖర్చుకి, ఇది అసలు ఇది ఖర్చుకి. మనకి హ్యాండ్ వచ్చి ఇక్కడికి ఉంది కాబట్టి ఆ పాపగా మొత్తం పెట్టేస్తున్నానండి, లూజ్ మొత్తం పెట్టేస్తున్నాను అసలు పైన ఖర్చుకి. నెక్ వాళ్ళు చెప్పారు కదా, నేను నెక్ మళ్ళీ కట్ చేస్తాను. ఇప్పటికి ఇక్కడ మన బాడీ పొడవు చూసుకుందామండి. కరెక్ట్గా ఇక్కడికి ఉంది, కొంచెం 1 ఇంచు ఖర్చుకు పెట్టుకోండి.
ఇదండి 1 ఇంచు, మన ఏలంత 1 ఇంచు ఖర్చుకు పెట్టుకోండి. నెక్కు కొంచెం అమ్మ వాళ్ళు దించమని చెప్పారు, ఇది పైకి ఉందంట నెక్కు, అందుకని చెప్పి నేను ఒక 2 ఇంచెస్ కిందకు దించుతున్నాను. 2 ఇంచెస్ కిందకు దించానండి. ఇట్లాగా గీతలు గీసుకొని మీకు అప్పుడు బాగా అర్థమవుతుందండి. నేను ఈజీగా మీకు చెప్తున్నాను, ఈజీ పద్ధతిలో. ఇట్లాగా గీసుకున్నారు కదండి. ఇది చంకకి ఇక్కడ మనం ఇక్కడ చిన్న షేప్ ఇచ్చేస్తే సరిపోతుందండి. ఇట్లాగా షేప్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ పెట్టుకుందాము. దీన్ని ముందు తీసేసి 2 పీసులు అవ్వద్ది, మనం నెక్కులు కట్ చేద్దాం. ఇక్కడ 2 క్లోజ్లో ఉన్నాయి, వీటిని కూడా కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చంక కట్ చేసేసుకోండి. కత్తెర బాగా షార్ప్గా ఉండేది కట్ చేసుకోండి. నెక్ ఇట్లా వస్తుందండి. ఇది ఫ్రంట్ నెక్, మనం దీన్ని ఫ్రంట్ అని రాసుకోండి, ఎఫ్ ఫ్రంట్. ఇప్పుడు నెక్కి నేను వెనక పాట్ అంటే బాదం షేప్ ఆ నెక్ కోసం మనం ఇందాక పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు సరిగా పెట్టుకోండి. దీన్ని వచ్చి మనము ఒక 2 ఇంచెస్ కిందకి, ఒక 3 ఇంచెస్ మన ఫింగర్స్ ఉన్నాయి కదండి, ఒక 3 ఇంచెస్ కిందగా పెట్టుకోండి. కిందగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇట్లాగా రౌండ్ తిప్పాలండి. ఇట్లాగా మీకు కిందకు వచ్చినా ఇబ్బంది లేదు. ఇట్లాగా బాదం షేప్ ఇలాగా. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఎవరైనా మా వీడియో చూస్తా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్, ఒక ఇంచు కుట్టుకి గ్యాప్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి దాన్ని మనం కుట్టేటప్పుడు నీట్గా వచ్చేస్తుందండి. మనము మెయిన్ క్లాత్ మీద పెట్టి కుట్టినప్పుడు మనకు షేప్ వచ్చేస్తుందండి. అప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మధ్యలో జాయింట్ కట్ చేసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకుందాము. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, అన్నీ బాగా చూసుకోండి, పైకి ఉండేటట్టే పెట్టుకోండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫ్రంట్, ఈ ఫ్రంట్ మీరు కిందకు లేకుండా పైకి ఇది ఉండేటట్టు చూసుకోండి. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు 2 సార్లు చూసుకోండి. ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ది పెడుతున్నాము. ఏం లేదండి, దీన్ని పెట్టి కొంచెం కింద కొంచెం ఉంచుకోండి. మరి కరెక్ట్గా కట్ చేసుకోబాకండి ఎప్పుడు క్లాత్ని. అదిగోండి, దీన్ని ఇప్పుడు ఇటు పెట్టి, ఇదేం జరిగే క్లాత్ కదండి, అందుకని నేను మామూలుగా పెట్టేశాను. దీనికి ఏం పిన్స్ ఏం పెట్టనక్కర్లేదు. ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసుకోవడమేను. షేప్లు ఏం తీనండి, మీరు స్టిచ్చింగ్లో చూడండి. స్టిచ్చింగ్లో తీస్తాను షేప్లు అయ్యి.
పక్కన పెట్టేసుకోండి. మెడ పీస్లో ఏం లేదండి, మొత్తం తిప్పేదే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని కట్ చేసుకోవడమే. నేను స్టిచ్చింగ్లో షేప్లో ఎప్పుడు తీస్తానండి, మీరు స్టిచ్చింగ్ చేసే వీడియో కూడా తప్పనిసరిగా చూడండి. మనము ఇందాక మెయిన్ కింద ఫ్రాక్కి కట్ చేసాం కదండి, దాంట్లో పైది వచ్చింది కదండి, దీంతో నేను ఫ్రాక్కి హ్యాండ్స్ పెడతానండి. ఇప్పుడు నేనేం కట్ చేయనండి, మీరు స్టిచ్చింగ్లో చూడండి. మీరు స్కిప్ చేయకుండా ఆ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ హ్యాండ్స్ వచ్చి ఫ్రిల్ హ్యాండ్స్ అండి. ఇవి మీకు స్టిచ్చింగ్లో తెలుస్తుందండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో మిస్ కాకండి. ఓకేనా ఫ్రెండ్స్?